శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ రాశుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాశుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. కుంభరాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. వారం రోజుల యొక్క గ్రహాల విశ్లేషణ అనంతరము అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, దశమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఏమి తెలియచెప్పాలి అంటే, ఈ బాగున్న 2 గ్రహాలు కూడా నీచలో ఉన్నాయి. కాబట్టి సగం ఫలితాలు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి వస్తువులు చెయ్యి జారిపోకుండా విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోండి. అలాగే ఆత్మీయత అనురాగాలకి ఎక్కడ బ్రేక్ పడకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రుని యొక్క గమనము చాలా వరకు మీకు ఈ రాణింపుని తెచ్చిస్తుంది ఉద్యోగ జీవితంలో. దశమ స్థానంలో చంద్రుడు ఉద్యోగంలో రాణించే విధంగా చేస్తారు. అయితే ఇక్కడ ఉద్యోగంలో రాణింపు ఉండాలి అంటే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ముఖ్యంగా రవి గారి అనుగ్రహం కూడా చాలా బాగుండాలి. ఇక్కడ రవి గారు కూడా నీచలో ఉన్నారు. ఆయన సప్తమాధిపతి అవుతూ నవమంలో నీచలో ఉన్నారు. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అపనిందలు, అపకీర్తి రాకుండా చూసుకోవాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి.
భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడడం లేదు, కుటుంబంలో ఐకమత్యం కనబడబోవడం లేదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని ఆస్తి పెంపొందించుకునేటటువంటి క్రమంలో ఇంకా ఏమన్నా కొనుగోలు అమ్మకాలు చేయాలా అనుకునేటటువంటి విషయాలలో కానీ, స్నేహితుల విషయాలలో గాని, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయాలలో గాని, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్త్రీల విషయంలో కానీ, ఏది అయినా సరే ఓర్పు 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 మంత్రాన్ని పఠించండి, గురుగ్రహ స్తోత్రాన్ని పఠించండి, వీలైనన్ని సార్లు యోగా చెయ్యండి, దుర్గనామాలని చెప్పుకోండి, అలాగే శివారాధన చెయ్యండి. ఇన్ని రకాల పరిహారాలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోండి అని చెప్పి తెలియజెప్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము రాశిలోకి వచ్చి కొంచెం మనశ్శాంతిని తెచ్చిస్తోంది. అయితే రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని మీకు కొన్ని రకాల ఇబ్బందులను అయితే కలిగిస్తూ ఉంటారు. అది శారీరక పరమైన, మానసిక పరమైన ఒత్తిళ్లు ఎక్కువవుతాయి, అనారోగ్యము ఎక్కువవుతుంది. వీటితో చంద్రుడు కలిసి ఉన్న కారణం చేత కొద్దిగా బాగుంటూ కొద్దిగా మనశ్శాంతి లోపం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మీరు మనశ్శాంతిని పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. శుభం.